90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం సాకేత్ గారు. నమస్తే అండి. సో కోడ్ జ్ఞాన్ స్టూడెంట్స్లో చాలా మందికి అయితే మంచి మంచి ఫీడ్బ్యాక్స్, ఎంతో మంది హై శాలరీ ప్యాకేజ్ తోటి వాళ్ళు బయటికి రావడం అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. అండ్ అందులో భాగంగానే చాలామంది స్టూడెంట్స్కి ఎవరైతే రావాలి అనుకుంటున్నారో, అంటే ఐటీ వాళ్ళకి మనం చూస్తే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయని బయట, అండ్ వాళ్ళకి ఎక్కువగా స్కోప్ ఉంటుంది. ఎవరైతే డిగ్రీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేదంటే నాన్ ఐటీ ఫీల్డ్స్లో ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళకు కూడా కోడ్ జ్ఞాన్ ద్వారా ఒకవేళ జాయిన్ అయితే ఐటీ జాబ్స్ వచ్చే అవకాశం ఉందంటారా? తప్పకుండా ఉందండి. అంటే దానికి ఎగ్జాంపుల్గా ఒకవేళ మేము రావాలి అంటే మీరేం చెప్తారు? ఫస్ట్ మనము కౌన్సిలింగ్ చేసేటప్పుడే వాళ్ళు క్లియర్గా చెప్తాము, వాళ్ళ పర్సంటేజెస్ కనుక్కుంటాము, 10th ఇంటర్ బీటెక్. ఎందుకంటే కొంతమంది బ్యాక్లాగ్స్ ఉంటాయి పిల్లలకి, ఫస్ట్ అది చెప్పరు, ఎందుకంటే పేరెంట్స్ దగ్గర దాస్తారు కాబట్టి. మనం ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చాక మన అడ్మిషన్ ఫామ్లోనే చెప్తాము, ఒక స్టూడెంట్ బీటెక్ సిఎస్సి బ్యాక్గ్రౌండ్ అయితే ఎన్ని ఆపర్చునిటీస్ వస్తాయి. ఎందుకంటే మనం తీసుకున్న ఇంటేక్లో కూడా మనం 2 year ప్లేస్మెంట్ సపోర్ట్ ఇస్తాం, 24 గ్రాడ్యుయేట్ అయినా 25 గ్రాడ్యుయేట్ అయినా కూడా. ఎందుకంటే కంపెనీస్ వాళ్ళు క్లియర్ క్రైటీరియా పెడతారు, బీటెక్ కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ అయితే ఎలా, కంప్యూటర్స్ కాకుండా అయితే ఎలా, ఈసీ ట్రిపుల్ అయితే. సో అందుకే మనం చాలా క్లియర్గా స్టూడెంట్కి చెప్తాం, సిఎస్సి బ్యాక్గ్రౌండ్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయితే ఇన్ని ఆపర్చునిటీస్ వస్తాయి, ఈసీ ట్రిపుల్ అయితే ఇన్ని వస్తాయి. ఇవి కాకుండా డిగ్రీ బ్యాక్గ్రౌండ్ ఉంటారు, బీసీఏ బీఎస్సీ కంప్యూటర్స్, వీళ్ళకి ఇన్ని ఆపర్చునిటీస్ అని క్లియర్గా చెప్పి ఆ పిల్లల డ్రైవ్కి అప్లై చేసేలా మనం చూస్తాము. అలా చేసిన పిల్లలే జాబ్ క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మనకి. సో ఆ క్లారిటీ ముందే స్టూడెంట్కి ఇస్తాం, ఎందుకంటే ప్రతి డ్రైవ్కి ఎలిజిబిలిటీ ఉండాలి అంటే అందరూ బీటెక్ చదవరు కదా, డిపెండింగ్ ఆన్ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అందరికి ఇంట్రెస్ట్ ఉండాలి మళ్ళీ బీటెక్ సైడ్ వెళ్ళాలన్నా కూడా. సో దాని తగ్గట్టే మనం క్లియర్ అడ్మిషన్ ఫామ్లో చెప్తాం వాళ్ళకి, దాన్ని బట్టి స్టూడెంట్ ఎన్రోల్ అవుతాడు. అది పైథాన్ ఫుల్ స్టాక్ అయినా జావా ఫుల్ స్టాక్ అయినా కూడా. అండ్ అలాగే మనం చూస్తూ ఉన్నాం, అంటే ఎస్పెషలీ 620+ కంపెనీస్ని మన కోడ్ జ్ఞాన్ అయితే అందించడం జరుగుతుంది అని. అండ్ అందులో చూస్తే ఇటు ఐటీ ఫీల్డ్స్కి కావచ్చు, నాన్ ఐటీ వాళ్ళకి ఏమైనా డిఫరెన్సియేషన్ అన్నట్టు ఉంటుందా, లేదంటే సేమ్ ఆపర్చునిటీ ఉంటుందా అండి? అంటే కంపెనీస్ వైజ్ కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. అంతెందుకు, మనకి ఒక ఎగ్జాంపుల్ ఉంది, లాస్ట్ ఇయర్ స్పెసిఫిక్గా అది బీటెక్ వాళ్ళకి జరిగింది. అందులో సిఎస్సి వాళ్ళు ఉన్నారు, ఈసీ ట్రిపుల్ వాళ్ళకి ఓపెన్గా డ్రైవ్ జరిగింది. అది ఆ డ్రైవ్ జరిగినప్పుడు మనకి లాస్ట్ ఇయర్ ఒక అచీవ్మెంట్ ఏంటంటే ఒక రోజు 18 members ప్లేస్ అయ్యారు. 18 members, విజయవాడ వాళ్ళు, హైదరాబాద్ పిల్లలు, బెంగళూరు పిల్లలు. మనకి ఇచ్చిన ఆఫర్ ఏంటి అంటే 4.5. అంతకుముందే 2 times జరిగింది ఆ కంపెనీ డ్రైవ్, ఇనిషియల్గా 3.5, తర్వాత 4. ఇది డిసెంబర్లో జరిగింది 4.5, ఇంకా క్లోజింగ్ అన్నమాట. అందరికి 4.5 మనం అలానే ప్రిపేర్ చేసుకున్నాము. 18 members క్రాక్ అయ్యారు కాబట్టి వీ వర్ వెరీ హ్యాపీ. దట్ ఈస్ లాస్ట్ ఇయర్ అచీవ్మెంట్ అన్నమాట. కానీ ఆఫర్ లెటర్లో చూస్తే 6 LPA వచ్చింది. ఏమనుకున్నాము, ఒక్కరిద్దరికి అనుకున్నాము, కానీ ఆ 19 members-కి 6 LPA వచ్చింది. మేము మళ్ళీ బ్యాక్ హెచ్ఆర్ టీమ్ని కనుక్కుంటే ఈ 19 members చాలా బెటర్గా పర్ఫామ్ చేశారు. సూపర్. సో అందులో సిఎస్సి వాళ్ళు ఉన్నారు, ట్రిపుల్ వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకే అక్కడ బ్యాక్గ్రౌండ్ డజంట్ మ్యాటర్, వాళ్ళ పర్ఫార్మెన్స్ మ్యాటర్ అయింది కాబట్టి 19 members-కి 6 LPA ప్యాకేజ్ వచ్చింది. అండ్ ఈవెన్ అందులో 1.5 month జాయిన్ అయిన పిల్లలు కూడా ఉన్నారు, విజయవాడ వాళ్ళు. సో అందుకే మనకి టైం డజంట్ మ్యాటర్ అండి. అండ్ ఈవెన్ బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం డిగ్రీ వాళ్ళకి ఏమవుతుంది, మనకి రీసెంట్గా 3.65తో క్రాక్ చేశారు సిజిఐ అనే కంపెనీలో. సో అంటే ఏంటి అంటే డిగ్రీ బ్యాక్గ్రౌండ్ కూడా ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ వచ్చేదాకా మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి అని డిఫరెన్స్ ఉంటుంది పిల్లలకి. అంటే వచ్చిన దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. అందుకే మనం ఆపర్చునిటీస్ చూపిస్తాం, ఇక్కడ మనం గ్యారంటీ అన్నాం కదా, ఆపర్చునిటీస్ చూపించి అప్లై చేసుకునేలా. ఒక ఇంటర్వ్యూకి వెళ్తావు నువ్వు, నీ మిస్టేక్స్ తెలుస్తాయి, మళ్ళీ నువ్వు బ్యాక్ వచ్చి మెంటర్తో డిస్కస్ చేసుకొని ప్రాక్టీస్ చేసి నువ్వు క్లియర్ చేసుకుంటావు. అందుకే టైమ్ ప్రాక్టీసే ఎక్కువ మనకి. అంటే ఒక స్టూడెంట్స్కి కంప్లీట్గా ఇన్ని ప్లేస్మెంట్స్ అంటూ ఉంటాయా, లేదు అంటే మీరు ఎన్నైతే ఆపర్చునిటీస్ ఉంటాయో అవన్నీ కూడా కల్పించడం జరుగుతుంది? సింపుల్ అండి, ఒక 2024 గ్రాడ్యుయేట్ మన దగ్గర జాయిన్ అయితే 2026 April 30 దాకా మనం సపోర్ట్ చేస్తూనే ఉంటాం. నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎవ్రీ మంత్, సమ్ ఎక్స్ నెంబర్ లైక్ 10 రావచ్చు, 15 రావచ్చు, ఒక వీక్లో 4 రావచ్చు. ఇంకా స్టూడెంట్ ఇష్టం ఎన్ని అప్లై చేస్తాడు. కొంతమందికి లొకేషన్ బెంగళూరు వెళ్ళాలా అని చూసుకుంటారు, ఫామ్ వాళ్ళకి ఇచ్చేస్తాము, వాళ్ళే అప్లై చేసుకుంటారు. అప్లై చేసినప్పుడు మనం బ్యాక్ చెక్ చేస్తాము, మళ్ళీ మనం కన్సిడర్ చేస్తాం వాళ్ళు వెళ్తున్నారా లేదా అని. అందుకే మనం 2 years సపోర్ట్ ఇస్తాం. ఇప్పుడు 25 వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు, 27 April 30 దాకా మనం సపోర్ట్ చేస్తూనే ఉంటాం. అంటే నువ్వు కోర్స్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ కదా, నేర్చుకున్నాక జాబ్ వచ్చేదాకా నువ్వు కోడ్ 9లో ఉండు అని చెప్తాం వాళ్ళకి.
నువ్వు జాబ్ వచ్చాకే కోడ్ 9 వదిలి వెళ్ళు అలా. సూపర్. అంటే కోర్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా మీ సపోర్ట్ అనేది తప్పకుండా ఓ. ఉంటుంది. మేము మళ్ళీ ఫాలో అప్ చేసి రప్పిస్తాం వాళ్ళని. సూపర్. ఎవ్రీ వీక్ ఇంటర్వ్యూస్ జరగడం, మాక్ ఇంటర్వ్యూస్, ప్రాక్టీస్ సెషన్స్. ఎందుకంటే ఇంటికి వెళ్ళాక చదువుతారా లేదా స్టూడెంట్స్ మనకు తెలిసిందే. అవునవును. సో అందుకే ఇంటికి వెళ్ళకు, ఇక్కడే ఉండు, ఆఫీస్కి వచ్చి ప్రాక్టీస్ చేసుకో. మళ్ళీ నీకు ఏమైనా క్లాసెస్ నువ్వు మిస్ అయినవి అనిపిస్తే మళ్ళీ క్లాస్లో కూర్చొని విను. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి ఇంకా స్ట్రాంగ్గా ఫోకస్డ్గా ఇంప్రూవ్ అవుతూ ఉంటాం. సో అలాంటి ఫ్లెక్సిబిలిటీ ఇస్తాం మనం స్టూడెంట్కి. ఓకే. అంటే ఇప్పటి వరకు అంటే నేను అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో నాన్ ఐటీ వాళ్ళు కోగ్నాన్లో జాయిన్ అయితే ఐటీ దాంట్లో కూడా మనం ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు కాబట్టి తప్పకుండా ఉంది. సో అలా ఎవరు ఇప్పటి వరకు కోగ్నాన్లో చదువుకొని ఎంతమంది వరకు ప్లేస్ అవ్వడం జరిగిందండి? మనకి ఈ ఇయర్ అయితే 150+ ప్లేస్మెంట్స్ జరిగాయండి. డిగ్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఐటీ. ఉన్నారు, నాన్ ఐటీ ఉన్నారు, ఈవెన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు. ఓకే. కానీ ఒకటి ఏంటి అంటే నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ మారుతాయి. సిఎస్సి వాళ్ళకి వచ్చే అన్ని కూడా ఈసీ వాళ్ళకి రావు. ఎందుకంటే ఈవెన్ ప్యాకేజ్ వేరియేషన్స్ వస్తాయి. మనం ఏం చెప్తామంటే యావరేజ్గా ఇంత ప్యాకేజ్ వస్తుంది, బట్ ఏదైనా ఫస్ట్ ఆపర్చునిటీ కదా, నువ్వు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. నువ్వు స్ట్రాంగ్గా కోడింగ్ మీద చేయగలిగితే నువ్వు డెవలప్మెంట్లోకి వెళ్తావు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్, నీకు ఆ టైం గ్యాప్ కన్నా ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ స్టెప్ మనం చూపించగలుగుతాం. ఒకటి ఏంటి అంటే కన్సిస్టెన్సీ, పేషెన్స్ ఉండాలి. ఓకే. నా ఫ్రెండ్కి వచ్చింది నాకు రాలేదు అంటే నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నావు, అది కూడా ఇంపార్టెంట్. అది కూడా ఇంపార్టెంట్. కాబట్టి మనం సపోర్ట్ ఇస్తాము, ట్రైనింగ్ బాగా ఇస్తాము. నువ్వు అడిగి క్లియర్ చేసుకొని మళ్ళీ ఫోకస్డ్గా, అటెండెన్స్ ఇంపార్టెంట్. మళ్ళీ నీ ఫ్రెండ్కి వచ్చింది అంటే వాడు ఎన్ని రోజులు వచ్చాడు క్లాసెస్కి, నువ్వు ఎన్ని రోజులు వస్తున్నావు, ఇవన్నీ కన్సిడర్ అవుతాయి. వాటిలో చాలా స్ట్రిక్ట్గా మనం ఫాలో అవుతాం కాబట్టి రిజల్ట్స్ చూస్తున్నాం. సార్ మరి ఎవరికైనా కూడా ఇంకా కోగ్నియాన్ గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అటు పేరెంట్స్కి అయినా స్టూడెంట్కి అయినా ఒకసారి విజిట్ చేయాలి అనుకుంటే ప్రొసీజర్ ఎలా ఉంటుందంటారు? స్క్రీన్ మీద మనకు నంబర్స్ ఉంటాయండి. లేదు అంటే విజయవాడలో మన మొగల్ రాజ్పురంలో ఉంది బ్రాంచ్. హైదరాబాద్ అయితే జేఎన్టీ మెట్రో స్టేషన్ ఆపోజిట్లో అమీర్పేటలో ఉంది. బెంగళూరు అయితే బీటీఎం లేఅవుట్. ఫస్ట్ కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. అయినా ఫిజికల్గా రమ్మంటారు మన కౌన్సిలింగ్ టీం. వచ్చి ఆఫీస్ చూసి పిల్లలతో మాట్లాడి అక్కడ జరిగే వాళ్ళతో మాట్లాడిస్తాం మనం. ఆల్రెడీ ప్లేస్ అయిన వాళ్ళతో కూడా మాట్లాడిస్తాం మనం. ఈవెన్ పేరెంట్ కూడా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసి కోర్స్ కరికులం ఏంటి, ఎన్ని రోజులు వస్తారు, ఎన్ని రోజులు రావాలి పిల్లాడు. ఎందుకంటే కొంతమంది జాయిన్ చేసి పేరెంట్స్ వేరే ఊర్లో ఉంటారు. అటెండెన్స్ మ్యాండేటరీ చేపిస్తాం, పేరెంట్స్కి కాల్స్ వెళ్తాయి. అంటే ఇంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతాం. ఎందుకంటే కాలేజ్లో కాదు, ఇంకా వీడు కాలేజ్ అయ్యాక మన దగ్గరకు వస్తున్నాడు. సో పేరెంట్ నమ్మకంతో జాయిన్ చేసినప్పుడు ఆ నమ్మకాన్ని మేము బిల్డ్ చేస్తాం కాబట్టి రిజల్ట్స్ చూస్తాం మనం. అందుకే వచ్చి కనుక్కొని అన్ని క్లియర్ అయ్యాక జాయిన్ అవ్వమని చెప్తాం. సూపర్ అండి. ఎనీవేస్ ఎవరికైనా కూడా ఇంకా డౌట్ ఉంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.